నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో జిల్లాల పునర్విభజన ఒక కొలికి వచ్చినట్టే అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న 26 జిల్లాలు 32 జిల్లాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే రంపచోడవరం, పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి అంటే 6 కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మంత్రివర్గ ఉపసంఘము రేపు ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 32 జిల్లాలుగా ఏర్పడితే పరిపాలన ఇంకా సౌలభ్యంగా మెరుగుపడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? దేనికైనా సరే ఓకే, వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్కడ తెలంగాణలో 33 జిల్లాలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 చేశారు. ఆ వెసులుబాటుకి 13 జిల్లాలతో ఏర్పడిన దానికి పార్లమెంట్ నియోజకవర్గాల బేసిస్లో చేశారు. అది లాస్ట్ టైం మీరు అన్నట్టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నది ఎప్పుడైనా సరే ఎవరికైనా అడ్వాంటేజ్. అది దానికి తగ్గట్టుగా జిల్లాకు కావాల్సిన ఏంటి, జర్నలిస్ట్ నాకు తెలిసి ఒక జిల్లాకి ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి కావాలా, కలెక్టర్ ఆఫీస్ కావాలా, ఎస్పీ ఆఫీస్ కావాలా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది? అంతమంది ఐఏఎస్ ఐపీఎస్లకి మనకు అంత ఎలకేషన్ ఉందా? స్టేట్కి డిస్ట్రిక్ట్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. మేము కాన్ఫైడ్ ఐఏఎస్ని ఇచ్చుకుంటాం, గ్రూప్ 1 ఆఫీసర్ని ప్రమోట్ చేసుకుని ఒక ఆర్డీఓ ఉంటాడు, లేకపోతే ఇలాంటివి కాదు కదా. ఇఫ్ యూ రియలీ లుక్ ఇంటూ ప్రాస్పెక్ట్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు ఈ జిల్లాలు అన్నవి నాకు తెలిసి విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం జిల్లాలని, విశాఖ జిల్లాని 3 జిల్లాల కింద విభజించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన దానికి తమిళనాడులో ఒక జిల్లా ఏర్పాటు చేశారు. వీటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా స్టేట్ పరివ్యూలో వీళ్ళు పరిపాలనా సౌలభ్యం అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఎక్లెంట్ టాస్క్ వీళ్ళే భరించుకోవాలి. నిజంగా అంత పరిపాలనా సౌలభ్యం అన్నప్పుడు నిజంగా గత ప్రభుత్వంలో మీరు ఆర్డీఓ దాన్ని ఏమంటారు కుప్పం ఉన్నాయి, మున్సిపల్ డివిజనే చేయలేదు కదా, ఎన్నాళ్ళు పట్టింది డివిజన్ చేయడానికి. సో ఇవన్నీ చూసాం కదా మనం. సో ఇప్పుడు వీళ్ళకి లేడీకి లేచిందే ప్రయాణం, పరిపాలనా సౌలభ్యం అని అందరూ చెప్పి మాటలేవే. కానీ దీనికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెచ్చుకునే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉందా? ఒక్కొక్క జిల్లాకి ఒక కలెక్టర్ ఆఫీస్లో అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద కట్టి దాంతో ఏదైనా చేస్తానంటే ఇట్స్ వెరీ గుడ్. ఇట్ నీడ్స్ టు బి వెల్కమింగ్ సిచ్యువేషన్. ఈ మధ్యలో ఇడిచిప్పి అమరావతి జిల్లా అయింది. అవును, అంటే వీళ్ళకి రాజధాని అనగానే రాజధాని గజిడి తీయారు, కానీ అమరావతి జిల్లా చేస్తారు. సరే జిల్లా చేస్తారు. మీరు మాట్లాడింది ఏంటి? మా అయితే చిన్న మున్సిపాలిటీల కింద ఉంటుంది, లేదా పెద్ద మున్సిపాలిటీ అవుతుంది. అవహేళన చేసింది మీరే, ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేసేస్తాన్నది మీరే. అన్నిటికీ మీ దగ్గర ప్రశ్న సమాధానం ఉన్నప్పుడు ఏమని విశ్లేషించాలి దాని మీద? ఇంకో 45,000 ఎకరాలు ఎక్వైర్ చేసి ఖాళీ ల్యాండ్ ఒక జిల్లా చేస్తారా? ఉదాహరణకు మళ్ళీ మనం మాట్లాడదాం. ఇప్పుడు అమరావతి అన్నది ఒక ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, 34,000 ఎకరాలు 29 గ్రామాలు ఇచ్చారు. వెరీ గుడ్. కానీ అంత హ్యూజ్ యాక్టివిటీ లేకుండా ఇక్కడ అమరావతి జిల్లా ఇజ్ ఇట్ వైబుల్ పాయింట్? మీరు అన్నట్టు ఇంకోటి రంపచోడవరం. అవును, రంపచోడవరం జిల్లా ఏ ప్రాతిపదిక మీద జరుగుతుంది? వెనుకబడిన నియోజకవర్గంలో, వెనుకబడిన జిల్లాలు ఉన్న దగ్గర మనవి 13 జిల్లాలో 7 జిల్లాలకు వెనుకబడిన జిల్లాల కింద ఉన్న దగ్గర మళ్ళీ ఇంకా వెనకబడతనానికి ఉద్ధరించడానికి ఇంకొక జిల్లా చేస్తారా? మదనపల్లి. ఓకే, మదనపల్లి మంచి మార్కెట్ యాడ్ ఉంది. ఓకే, రీజన్ అండ్ లాజిస్టిక్స్ వైజ్గా ఒక మదనపల్లి ఆడిది ఇట్ సౌండ్స్ గుడ్. కానీ ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జరిగిపోయి అంత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? నాకు మీరు చెప్పిన సోఫార్ ప్రపోజల్స్లో మదనపల్లి తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఈ మదనపల్లి ఏ జిల్లాలో తీసిస్తారు? అన్నమయ్య జిల్లాలో ఉంది అది. అది తీసిస్తే ఆ వైబుల్ లాజిస్టిక్స్ ఎవరు ప్లాన్ చేయాలా? ఇప్పుడు ఆ జిల్లాకి నెక్స్ట్ రెవెన్యూ సోర్స్ ఒకటి కావాలి కదా. నీకు మటుకు నువ్వు స్వయం ప్రతిపత్తిని తీసుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు ఉదాహరణకి లాజిస్టిక్స్ హబ్స్లో విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఏర్పడినప్పుడు ఓ జీడిపప్పు పరిశ్రమల త్రూగా అక్కడ ఆదాయ వనరుకి శ్రీకాకుళం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత బట్టల షాపుల త్రూగా ఒక ఆదాయ వనరు విజయనగరం జిల్లాకి. వైజాగ్ ఎనీవే ఇట్స్ హ్యూజ్ లాజిస్టిక్స్ హబ్స్. సో అట్లాంటివి ఈ ప్రాతిపదిక మీద మీరు నిర్ణయిస్తున్నప్పుడు ఏంటి? గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము వాళ్ళు ఏం చేశారు, మేము అది చేస్తాం, వాళ్ళకి మీకు ఒకట అన్న టైప్ మాడితే పరిపాలనా సౌలభ్యం అనేది 25 మ్యాక్సిమం డబుల్ చేసినట్టే కదా ఆల్మోస్ట్. రేపు పొద్దున్న డీలిమిటేషన్ జరిగి నియోజకవర్గాల వారీగా పునర్విభజన జరిగి ఇన్ని పార్లమెంట్ సీట్లు ఎక్కువ పెరుగుతున్నాయి, లేకపోతే జిల్లాలు ఎమ్మెల్యే సీట్లు ఇన్ని పెరుగుతున్నాయి అన్నప్పుడు దానికి తగ్గట్టు చేయండి. ఇవాళ మీకు నచ్చినట్టు మీరు, అలాగే నచ్చినట్టు వాళ్ళు చేసుకుని లాస్ట్ ఏం చేస్తారు? డీలిమిటేషన్ అప్పుడు ప్రశ్న సమాధానం మీ దగ్గర లేకుండా ఏం చేస్తారు? అంటే మీ పర్సెప్షన్స్లో 100కి 100 కరెక్టా? అంటే గతంలో మీరు నూజివీడు జిల్లా రాజధాని చేస్తున్నారు, ఇది నూజివీడులో ఉన్న దాని మొదలై తర్వాత అమరావతికి ల్యాండ్ అయింది. ఈ 10 ఇయర్లో ఆ ఫ్రిక్షన్లో పోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మీరు అనుకున్నట్టు మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం 33 జిల్లాలకి లేకపోతే 32 జిల్లాలకి ఇదే ప్రాతిపదిక మీద ఇస్తూ రేపు పొద్దున పార్లమెంట్ సెగ్మెంట్స్ను, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇస్తానని చెప్పింది అనుకోండి. ఓకే, మీరు వాళ్ళు సఖ్యతతోనే ఉన్నారు కదా. 26లోనో 27లోనో జనగణన స్టార్ట్ అవుతుంది, దానికి డీలిమిటేషన్స్ నియోజకవర్గాలు వస్తున్నాయి, ఈ ప్రాతిపదిక ఇది చేస్తున్న ముందు చెప్పండి, తప్పే ఉంది? ఇదేమైనా సీక్రెటే? అవి లేకుండా ఏంది ఇది?
కానీ 175 నియోజకవర్గం ఉన్న ప్రస్తుత ఏపీ ప్రాంతము రేపు జనగణన జరిగినా కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 350 అయిపోతాయి. మహా అయితే ఇంకో 20 పెరిగితే మిరాకల్ సార్, 20-30 పెరిగితే అంత ఎక్కడ. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, జనగణన జరిగితే ఆయన అగ్రిగేట్ ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి 2,50,000 మంది జనాభా ఒక ప్రాతిపదిక ఉంది. దర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. ఇవాళ జూబ్లీస్ నియోజకవర్గం చూడండి 3.5 లక్షల దగ్గర ప్రజలు ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ లాజిస్టిక్స్ వైజ్ వాళ్ళు ప్లాన్ చేస్తానంటే చేయమనండి. అది ఎప్పుడు ప్రాపర్ ఇందులో సగం తీసి అందరూ సగం తీసి ఎటు కాకుండా ఏంది. రేపు మండల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అన్నీ జరుగుతాయి సార్, అన్నీ జరగాలి, నేను ఒప్పుకుంటున్నాను. కానీ దానికన్నా ముందు ఇది చేసి కూర్చున్న తర్వాత అది జరిగింది అనుకోండి, రెండింటికి కాంట్రడిక్షన్ అయితే మళ్ళీ ఎవరు చేస్తాడు. రేపు పొద్దున్న నియోజకవర్గాల పునర్విభజన ఉంది, అది నెత్తి మీద ఉంది కదా ఇవాళ కాదు రేపు. ఆ రేపు జరిగినప్పటికీ వీళ్ళకి ముందే లీక్ ఉందా, లేకపోతే దీని ప్రకారం చేయమని వీళ్ళు ఏమైనా ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? మీ అంచనా ఇంత అసెంబ్లీ స్థానాలు ఇంకా 20 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. 20 పెరుగుతాయి, 200 స్థానాలు. సార్ ఇది జనాభా ప్రాతిపదిక మీద కేటాయించే దగ్గర నియోజకవర్గాలు నేను చెప్తున్నాను కదా, పార్లమెంట్ సెగ్మెంట్కి ఎంత 7 లక్షలు ఒక పార్లమెంట్ సెగ్మెంట్, 2.5 లక్షల దగ్గర ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ వేసుకోండి. ఇప్పుడున్న నియోజకవర్గం మనకి దగ్గర 5 నుంచి 6 కోట్ల మధ్యలో ప్రజలు ఉన్నారు. డివైడ్ బై చేయండి, ఎన్ని వస్తాయి? ఆటోమేటిక్గా ఎన్ని వస్తాయి. ఎక్కడి నుంచి నేను రాకెట్ సైన్స్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏ క్యాల్కులేటర్ అలా పౌడర్ బోర్డు చెప్పినట్టు ఏ అంటే నరేంద్ర మోడీ గారికి ఇష్టం కాబట్టి ఉత్తరప్రదేశ్కి సమానంగా ధీటుగా ఇన్ని ఎంపీ సీట్లు ఇస్తాను, ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను అని చెప్తారే. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది కదా. ఆ లాజిక్ కాకుండా గుడ్డ చేతిలో పనేటోడు చేయడు కదా. ఇది మాడుతున్నాం అందుకని ఇంకెళ్ళి. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పి కూడా టీడీపీ ప్రచారం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ముఖ్యంగా సుమారు 1,00,000 కోట్ల వివిధ సంక్షేమాలకు కూడా మేము బడ్జెట్ కేటాయించామని చెప్పేసి కూడా టీడీపీ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ఒక అనలిస్ట్ గా చెప్పండి, నిజంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఆ రకంగా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఏమి పెద్ద దానికి బ్రోటల్ ఎక్సర్సైజ్ ఏం చేయక్కర్లేదు సార్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం గత 4-5 నెలలు బట్టి 6 నెలలు బట్టి ఏ కంపెనీలు గ్రౌండ్ అయ్యాన్న దగ్గర నేను లాస్ట్ సార్ చెప్పాను, ఈసారి కూడా నేను కూడా దాన్ని క్రాస్ వెరిఫై చేసి చెప్తున్నాను. రెండోది పిఎఫ్ అకౌంట్స్ ఎన్ని కొత్తగా ఓపెన్ అయ్యాయి, ఈ 2 పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కదా. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లోకి వెళ్ళి ఏపీలో కొత్త కంపెనీలు ఎన్ని ఒకసారి కొట్టంటే 2 పైసలతో లెక్కలు వస్తుంది, కొత్తవి పాతవి ఇది అని. సో అట్లా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో జడ్జి శ్రావణ్ తీసుకున్నాడు ఇన్ఫర్మేషన్, అది అందరూ ఫాలో అవుతున్నాం. కొత్త కంపెనీ ఒకటి గ్రౌండ్ వాళ్ళే. ఎక్కడి నుంచి వస్తే కొత్త పిఎఫ్ అకౌంట్ లేకుండా మీకు పిఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా మీ దాంట్లో, ఉంటుందా? ఉంటుంది. ఉన్నప్పుడు అది ఎండ్ ఆఫ్ ది డే అకౌంటబులే కదా. కొత్త ఎన్ని యాడ్ అయ్యాయి, ఈ 2025 డిసెంబర్కి ఎన్ని అయ్యాయి, 2025 నవంబర్లో ఎన్ని ఉన్నాయి, 2025 అక్టోబర్కి ఎన్ని ఉన్నాయి, ఏప్రిల్ ఎన్ని ఉన్నాయి, దాని ముందు సంవత్సరం ఎంత ఉన్నాయి, ఆ పాటి లెక్కలు తెలియ వాడికి నోరు ఉంది కదా అని చెప్పేస్తే. కొత్త ఇండస్ట్రియలైజేషన్ మీకు ఎక్కడ కనపడింది? సంక్షేమం నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మ ఒడికి ధీటుగా తల్లికి 100 అన్నారు. టోటల్ ఉన్న పిల్లలకి 13,500 కోట్లు కావాలి. ఇచ్చిందంతా 7,000 కోట్ల బడ్జెట్లో 5,500 కోట్ల వైబుల్ ఉంది. నెక్స్ట్ మీరు ఇచ్చింది ఏంటి? రెగ్యులర్ పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ 4,000 రూపాయలు చొప్పున ఎంత వస్తుంది, ఎంత ఉన్నది? 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేయండి? బడ్జెట్ అలిగేషన్స్ నాకు ఉన్నాయి కదా సార్, మీకు నాకు కొత్తగా కనబడ్డాయి. అంటే నిన్న మంత్రి పాలసారి గారు చెప్తున్నట్టు సార్ వాళ్ళు ఏంటంటే 7.8 లక్షల ఉద్యోగాలు కల్పించాం, అదేవిధంగా 16 నెలల్లో 7.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 50,000 ఇళ్లను మంజూరు చేశామన్నట్టు కూడా మంత్రి పాలసారి గారు చెప్తున్నారు. సరే సార్, ఇప్పుడు ఇల్లులు మంజూరు చేశారు, లబ్ధిదారులు ఎవరో లెక్క ఉంటుంది కదా మనకి. ఎక్కడ కొత్త లబ్ధిదారులు ఎవరున్నారు? పట్టణ ప్రాంతాల్లో. అదే పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులు మాకు లెక్క ఉంది కదా. దాని డేటా ఒకసారి తీస్తే 2 నిమిషాలు అర్థమవుతుంది. మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి మన దగ్గర ఉన్న ప్రతి మెకానిజంలో చెప్తున్నాం కదా. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, పిఎఫ్ కొత్త అకౌంట్లు ఏవో ఓపెన్ అయ్యాయి. మూడోది 7,80,000 కోట్లు గ్రౌండ్ అయ్యాయి అన్న దగ్గర. ఆ గ్రౌండ్ అయిన కంపెనీ పేర్లు చెప్పమనండి. నేను కనబడ్డాయి మీకు ఒక ప్రామినెంట్ ఒక ఎంఎస్ఎంఈ యూనిట్లో, లేకపోతే ఇవో లెక్కలు ఉన్నాయి కదా దేనికి అవి. మీ ఆయనలో 3,50,000 ఎంఎస్ఎంఈలు వచ్చాయి, తర్వాత ఆయనలో 13,50,000, టోటల్ 16,50,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. మీరే మొన్న బడ్జెట్ సమావేశంలో 44 లక్షల మందికి ఉద్యోగ కల్పన గత ప్రభుత్వం మా ప్రభుత్వం కలిపి ఒక ఫిగర్ డిక్లేర్ చేశారు. ఇంక్కడి నుంచి పెరగడానికి ఎక్కడ ఆస్కారం కనబడింది నాకు? ఈ 16 నెలల్లో కొత్త కంపెనీ ఏదైనా ఒప్పందం కానీ, లేదంటే ఇది గ్రౌండ్ అయిందని కానీ, లేకపోతే ఈ కంపెనీ ఫంక్షనింగ్లోకి వచ్చింది దీనివల్ల స్టేట్ జిఎస్డిపి అనేది ఏమైనా చెప్పేది అని ఉంటే చెప్పమనండి. కళ్ళ ముందు కనబడితే కూడా మీరు ఏమి పడితే అది మాట్లాడేస్తే స్టాటిస్టికల్ ఫిగర్ జస్ట్ 10 లక్షలు 14 లక్షల కోట్లని ఆ తెప్పల పేపర్లో రాసిన వార్తలు చదివినట్టే ఉంటుంది. రేపు ప్రపంచ బ్యాంక్ కూడా డిసెంబర్లో 15,000 కోట్లు అమరావతికి రుణం ఇచ్చి అప్పిచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆన్ పర్ఫార్మెన్స్ బేసిస్ ఇస్తున్నారు కదా. ఎవ్రీ 3-4 మంత్స్కి ఆయన క్వార్టర్లీ బేసిస్ ఇస్తున్నారు. మొన్న ఇచ్చిన 350 crores వాళ్ళ అకౌంటబిలిటీ అడుగుతున్నారు. నారాయణ గారు చెప్పిన కదే ఉంది,
20 ఎకరాలు అమ్మేస్తాం, డబ్బులు వచ్చేస్తే ఇచ్చేస్తాం అన్నాడు. ఏది అమ్మింది లేదు, చచ్చింది లేదు, కొనింది లేదు. ఆవిడ ట్రాన్సాక్షన్స్ జరగనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవాళ రేపు 15,000 కోట్లు లిటరల్లీ 15,000 కోట్లు ల్యాండ్ శాంక్షన్ చేసినప్పుడు పీరియడికల్గా ఇస్తారు. ఇచ్చింది ఏం ప్రోగ్రెస్ చూపించాలి కదా. అదే వాళ్ళ నుంచి తుఫాన్లు మొదలయ్యాయి, మళ్ళీ నీళ్ళు తోడుకోవడం, కంపలు కొట్టుకోవడం కార్యక్రమం అయితే ఎవడిస్తారు డబ్బులు? రెండో విడతలో భాగంగా కేంద్రం కూడా 15,000 కోట్లు కూడా ఇస్తామన్నట్టు కూడా మాట్లాడారు. ఎవరు చెప్పాడు? నిర్మలా సీతారామన్ చెప్పి. ఎవరు చెప్పారు? అలా కదండి, నాకు తెలియకుండా తను ఈ బడ్జెట్ మనకి గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో తెలుసు, ఈ ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో తెలుసు. మొన్న వాళ్ళు చెప్పింది ఏంటి? ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పారు. ఇవాళ బడ్జెట్లో మనకు ₹1 అమరావతికి ఎలకేషనే లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కోసం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మొన్న ఫిబ్రవరి మార్చిలో పెట్టిన బడ్జెట్లో ఏమి ఎలకేషన్ ₹1 లేకుండా ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు వీళ్ళు? మరి ఏమైనా గ్రాంట్ ఇస్తున్నారా? స్పెషల్ గ్రాంట్ ఇచ్చేది చెప్పమనండి. అది కూడా చెప్పట్లేదు కదా, గ్రాంట్ ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచి క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ నిర్మాణంకి ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు? ఇవ్వట్లే గాలి కబుర్లు ఎందుకు?